ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాక్యము. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ప్రేమస్వరూపి. ఆయన పిల్లలుగా పిలువబడుచున్న మనం కూడా అన్ని విషయములలో దేవుని పోలి నడుచుకోవాలి. మన ప్రియుడైన యేసు ప్రభువు ఆయనను హింసించే వారి కోసం ప్రార్థన చేశారు. శత్రువులను సహితం ప్రేమించారు. అన్ని సమయాలలో ఏ రీతిగా జీవించాలో మనకు తెలియజేస్తూ గొప్ప మాదిరిని కనపరిచారు. కానీ మనం మాత్రం ఎవరైనా సరే ఒక చిన్న మాట మనల్ని అంటేనే పడలేని స్థితిలో ఓర్చుకోలేని విధంగా ఉంటున్నాం. మనం కంటి ముందున్న మన సహోదరుణ్ణి సహోదరిని ప్రేమించకుండా పరలోకముందున్న తండ్రిని ఏ విధంగా ప్రేమించగలం? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా మనల్ని చూసినప్పుడు మనలో క్రీస్తును చూడగలగాలి. మనది మాటల క్రైస్తవ్యంగా కాదు, క్రియల క్రైస్తవ్యంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వారిని మన మంచి ప్రవర్తన ద్వారా, సత్క్రియల ద్వారా దేవుని దగ్గరకు నడిపించవచ్చు. దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మనం కూడా మన చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నా సరే కనికరం కలిగి ఉండాలి. మనం దేవుని పిల్లలం అనిపించుకొనులాగున సమస్త విధములైన మంచితనము, నీతి, న్యాయములు అనుసరించి నడుచుకొనులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలు. అయ్యా, మాలో ఉన్న ప్రతి విధమైన శరీర కార్యములను సంపూర్తిగా తొలగించి ఆత్మఫలములు ఫలించి నీతో అంటుకట్టబడి జీవించే జీవితం, నీ ప్రేమను నీ క్రియలను మా ద్వారా కనపరిచే జీవితం మా అందరికీ దయచేయుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.